దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, గమనించండి. మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి దురాత్మ సమూహాలు వెర్రివిగా వాటి క్రియలను మన జీవితాల్లో జరిగిస్తూ వస్తూ ఉంటున్నాయి. అది ఎవరైనాను సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచుకుని వారు ధన్యులను వాక్యం సెలవిస్తున్నప్పుడు మనకున్నటువంటి ధన్యతను తొలగించి మన జీవితంలో చేదైన మారాలాంటి ఒక అనుభవాన్ని ప్రవేశపెట్టి దేవుడి నుంచి మనల్ని దూరం చేసి దేవుని దుఃఖపరిచేవారుగా ఈ దురాత్మ సమూహాలు పనిచేస్తుంటాయి. కాబట్టి మీరు వాటి కుట్రలన్నిటిని ఎదిరించి ప్రభు మీద ఆధారపడి బ్రతికేవారుగా మారాలి. ఎందుకంటే ప్రభు ఈ దినాల్లో మనుషులను ఆశీర్వదించాలని దీవించాలని కాచుకొని ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే వాటన్నిటికన్నా ముందు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. అంటే ఎంతకాలం మనము దేవుని కోసం ఎదురు చూడగలం, ఎంతకాలం ఈ శ్రమలన్నిటికీ తట్టుకొని దేవుని నిందించకుండా దేవుని మీద ఆధారపడి జీవించగలమని ప్రభువు చూస్తున్నాడు. ఎందుకంటే మనకు విసుగొచ్చినప్పుడు మనుషులను మనం ఎలాగైతే మాటలు అంటామో దేవుణ్ణి కూడా అలానే ఒక మాట గనక మనము అంటామేమో అని దురాత్మ సమూహాలు మన కుటుంబంలో శ్రమలు పెట్టి దేవునిని మనకు దుష్టునిగా కనబరుస్తుంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, గమనించుకోవాలి. ప్రభు నమ్మదగిన వాడు. ఆయన సమస్త దుష్టత్వం నుండి మనల్ని విడిపించే దేవుడు. అంతేకాని మనల్ని శ్రమలకి, నిందలకి, అవమానాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, మరణకరమైన రోగములకు అప్పజెంపి సంతోషించే దేవుడు ఎంత మాత్రమైతే నేను ప్రకటిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు అయితే కానే కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసానికి కలుగు పరీక్ష మనకు నిరీక్షణను పుట్టించుని ఎరిగి శ్రమల యందు ఆనందభరితులుగా ఉండాలని చెప్పేసి పేతురు సెలవిస్తుంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిష్యులు భయంకరమైనటువంటి మరణాన్ని పొందారండి. ఆయనతో పాటు అనుసరించిన ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా యేసు ప్రభువుని అంగీకరించిన దానికి, సువార్తను ప్రకటించిన దానికి వాళ్ళు చేసిన అద్భుత కార్యాలు ఎన్నున్నాయో వాటన్నిటిని లెక్క చెప్పలేం. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క ఆణిముత్యంలాగా మారాడు. ఒక్కొక్క గొప్ప కార్యాలు ఆయన కోసం చేయగలిగారు. కాబట్టి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన నీ జీవితంలో కూడా ఉన్న లోటుల్ని సరిచేయగలిగిన దేవుడు నీకున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు వాక్య ధ్యానంలో గనక మనం వెళ్ళినట్లయితే మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు, వయసు మనకు సహకరించినంత వరకు, శరీరం సహకరించినంత వరకు మనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. కానీ వయసు ఎక్కువ అవుతున్నప్పుడు, చూపు మందగిస్తున్నప్పుడు, శరీరం సహకరించినప్పుడు దేన్నో ఒకదాన్ని సపోర్ట్ తీసుకొని మనం నిలబడాలి, మనం ముందుకు నడవాలి. ఎందుకనంటే మన పనులు మనం చేసుకోవడానికి అది మనకి ఎంతగానో దోహదపడుతుంది సపోర్ట్ అనేది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, నా అంశం ఏంటి అంటే, నీ ఆత్మీయ స్థితిలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నువ్వు చేస్తున్నటువంటి సకల విధమైన పరిస్థితుల్లో ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీకు కలిగిన సకల విధములైనటువంటి ఆ దుఃఖకరమైన పరిస్థితులన్నింటిని దేవుడు నీ దగ్గర నుంచి దూరం చేయబోతున్నాడు. హృదయం నలిగిపోయి ఈ వాక్యం వింటున్నట్లయితే, వేదనతో ఈ వాక్యం వింటున్నట్లయితే, అనారోగ్య పరిస్థితితో, తీవ్రమైనటువంటి అప్పుల బాధలతో, శోధనలతో, నానా రకమైనటువంటి అనాలోచితమైన ఆలోచనలతో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, కుటుంబ కలహాలతో, భార్యాభర్తల సమస్యలతో, సకల విధములైన ప్రాబ్లమ్స్తో నీ వాక్యం వింటున్నావేమో నాకైతే తెలియదు. కానీ దేవుడు నిన్ను చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు. ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడు, మన చెయ్యి ఆయన పట్టుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని గాయపరిచేవాడు కాదు. ఒకవేళ ఆయన గాయపరిచినను ఖచ్చితంగా మాన్పే దేవుడు. స్వాభావికంగా ఆయన ఎవరిని గాయపరచడండి. మన జీవితంలో మనం దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు దురాత్మ సమూహాలు వాటికి ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏంటి అంటే, పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఒకవేళ దేవుడు నీ ప్రాణాన్ని పోనీకుండా కాపాడుతున్నాడు అని అంటే, నువ్వు చేసిన తప్పిదం ఎక్కడో దేవుని దుఃఖపరిచింది. దుఃఖపరచడం వల్ల దురాత్మల్ని ఎంటర్ అయిపోయి అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు.
మనకు దేవుడు ఎప్పుడు కావలి ఉంచుతాడండి. మనం అడగాలి, ప్రభువా నీ దూతల కాపుదల నా చుట్టూ, నా భర్త చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా వ్యాపారం చుట్టూ, ఇదిగో నాకున్నటువంటి సమస్యల చుట్టూ ఉంచు ప్రభువా అని. ఎందుకు చెప్తున్నానంటే, దేవదూతల సమూహం దిగిందంటే ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి ఇరుకులు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఆ సమస్యలు అట్లాగా కనిపించినను నీకు ఖచ్చితంగా దేవుడు ఒక వర్తమానం పంపిస్తాడు దేవదూతల దగ్గర. ఆ వర్తమానం నీకు తెలియపరచబడినప్పుడు నీవు ఎగిరి సంతోషించి గంతులు వేసే స్థితిలోకి వస్తావు. ఇంకా సమస్యలను చూడడం, ఇంకా నీకున్న ఇరుకులను ఇబ్బందులు చూడడం. అందుకనే హోషేయ ప్రవక్తకి దేవుడు బయలుపరుస్తాడు. హోషేయ రాసిన గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో మనం బాగా గమనించాలి దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు అని, దేవుడు ఏ రకంగా మనల్ని ప్రేమిస్తున్నాడని. చూడండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారికి మనసు పట్టలేదు. చూడండి, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని నడిపించింది దేవుడే. ఇది ఎందుకంటే ఇశ్రాయేలు ఒంటరిగా ఉన్నప్పుడు, యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని ఆశీర్వదించిన దేవుడు, యాకోబు సంతతిని ఆశీర్వదించిన దేవుడు, వాళ్ళ తర్వాత నుంచి బయటకు వచ్చిన సంతతిని కూడా ఆశీర్వదించిన దేవుడు. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారిని స్వస్థపరిచిన వాడు కూడా దేవుడే అంటున్నాడు, కానీ ఆ సంగతి వారికి మనస్సున పుట్టలేదు. ఈ దినాన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడన్న ఆలోచన, దేవుడు నీకు సహాయం చేస్తాడన్న ఆలోచన నీ మనస్సును పుట్టట్లేదు అని అంటే, ఇదిగో గత కాలంలో కాపాడిన దేవుడు ఇప్పుడు నిన్ను విడిచిపెట్టేశాడు అన్న ఒక అనాలోచితమైన ఆలోచనలోకి నువ్వు వెళ్ళావు అంటే, ఎక్కడో నువ్వు దేవుని దుఃఖపరిచిన పనైనా చేస్తుండాలి, లేదా అధికమైనటువంటి శ్రమలు నీ మీద పడి దేవుని కనుమరుగైపోయేటట్లుగా అయినా చేస్తుండాలి, నీ కంటికి కనబడకుండా ఉన్నట్లుగా. అందుకనే ప్రార్థనా జీవితంలో మనము అనుదినం ఎదుగుతున్నప్పుడు దేవునిలో ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం నాన్న. అందుకనే నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు నీకు ఇది నానున్నాడు. నీ సమస్యలలో నుంచి నిన్ను లేవనెత్తే దేవుడు ఇది నీకున్నాడు. నిన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. చూడండి, మనల్ని అరచేతుల్లో చిక్కుకొని ఉన్నాడంట ఆయన. తండ్రి మరచినను, తల్లి విడిచినను, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప మిమ్మల్ని విడిచిపోదని సెలవిచ్చిన దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడు, నిన్ను ఎలా విడిచిపెడతాడు? ఓవేళ హృదయం అంతా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఈ వాక్యం నువ్వు విన్నట్లయితే, దేవుడు నిన్ను మర్చిపోలేదన్న మాటని జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. అతిగా నువ్వు చేసినటువంటి సహాయాన్ని బట్టి, అతిగా నువ్వు ప్రేమించినటువంటి ఆ పరిస్థితులను బట్టి అందరూ నిన్ను గాయపరుస్తున్నారా నాన్న? నువ్వు చెయ్యని నిందను నీ మీద మోపి నిన్ను వేధిస్తున్నారా తల్లి? ఎంతగానో భర్తను ప్రేమించినావు, భర్త విడిచిపెట్టి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు. ఎంతగానో బిడ్డల్ని పెంచి పెద్ద చేసినావు, పెళ్ళిళ్ళు చేసినావు. ఇది నా బిడ్డలే నిన్ను శత్రువులా భావించి నిన్ను హింసిస్తున్నారా నాన్న? నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి నిన్ను వెలివేస్తున్నారా తల్లి? నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి చనిపోదాం అనుకుంటున్నావా నాన్న? ఎప్పుడు కృంగిపోవద్దు బిడ్డ. యేసయ్య దినాన్ని నీ చెయ్యి పట్టుకొని లేపబోతున్నాడు. ఆయన నన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. వివాహాల కోసం ఎదురు చూచి అలిసిపోయి, సంబంధాలు రాక నలిగిపోయి వేదనతో ఉన్నావా బిడ్డ? దేవుడు నీ వివాహాన్ని ఘనంగా చేయబోతున్నాడు నాన్న. ఇదిగో ఇప్పటిలాగా ఇంత కొద్దిసేపులో కనబడి వేసి ఒక రకంగా మాట్లాడి, ఇదిగో తర్వాత నువ్వంటే ఎవరో కూడా తెలియదు, అసలు నాకు ఇష్టం లేదనే మనుషుల్ని నీ జీవితంలోకి తీసుకురాడు తల్లి. నిన్ను అతిగా ప్రేమించి క్రీస్తు వలె నిన్ను హత్తుకునేవాడు లాగా, ఇదిగో జీవితాంతం నీకు నమ్మకస్తుడిగా ఉండే భర్తని దేవుడు నీకు తీసుకొస్తాడు నాన్న. ఈ జీవితాంతం నమ్మకంగా ఉండే భార్యని దేవుడు తీసుకొస్తాడు బ్రదర్. నీకు బాధపడద్దు, ఏ విషయానికి కృంగిపోవద్దు. ఈ క్రీస్తు పరిచర్ను అనుసరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు సంతోషంగా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలన్నదే మా ప్రార్థన. ఈ దినాన దేవుడు నిన్ను చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వారు ఆమెను తెలియపరుస్తారా? కామెంట్ సెక్షన్లో ఈ వాగ్దానాన్ని స్వీకరించుకుంటారా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతయు మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళలో దాచి కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, అనేక మందికి షేర్ చేస్తున్నారో, ఈ యూట్యూబ్ ఛానల్ నుండి వెలువడుతున్న వాక్యాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్నారు. బిడ్డలు ఆశీర్వదింపబడుదురు గాక. అయా, ఎంతమంది అయితే ఈ దినం వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్నారో ఆ బిడ్డల మీదకి ఆశీర్వాదాలు మెండుగా వచ్చును గాక. బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ప్రభుని కృపను చూపించి ఆ బిడ్డని లేవనెత్తి ఏ పరిస్థితుల్లోనూ బిడ్డలకి చాలిన దేవుడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించి గొప్ప స్థితిలో ఉంచండి, ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ప్రభావైన థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రభావైన ఆస్తమా, బీపీ, ప్రభావైన షుగర్, ప్రభావైన మైగ్రేన్ హెడేక్, ప్రభావైన స్పైన్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, ప్రభావైన నరాల బలహీనత, ఆర్థరైటిస్, ప్రభావైన స్పాండిలైటిస్, ప్రభావైన ఇదిగో కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ప్రభావైన స్టమక్ ప్రాబ్లం, ప్రభావైన పీసీఓడి ప్రాబ్లమ్స్, ప్రభావైన గర్భసంచులు మూసిన దురాత్మలు, సకల విధమైనటువంటి పరిస్థితులు యేసు నామములో బయటికి వచ్చునుగాక. బిడ్డలకి ప్రభావైన పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. తీవ్ర జ్వరముతో, అస్వస్థతతో బాధపడుతున్న బిడ్డల్ని లేవనెత్తండి. నజరేయుడైన యేసు నామంలో ఆ బిడ్డలకి ముట్టి ప్రభావైన, ఆ బిడ్డల్ని తాకి ప్రభావాన్ని, నీ స్వస్థతైన బిడ్డలకి ప్రభావాన్ని చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. భార్యాభర్తలు ఎంతమంది అయితే విడిపోయి ప్రభావైన నానా రకమైనటువంటి సమస్యలతో బాధపడుతుంటున్నారో యేసు నామంలో కుటుంబం కట్టబడును గాక. ఆయా ప్రభావైన భర్తని లోకానికి ప్రభావైన లోబరిచి భార్య నుంచి దూరం చేస్తున్న ప్రభావైన దురాత్మ సమూహాలు కాలిపోవును గాక. ప్రభావైన భార్యని భర్త నుంచి దూరం చేసి, బిడ్డల నుంచి దూరం చేసి, సకల విధమైన పరిస్థితుల్లో ప్రభావైన లోకంలో కలిపేసి నాశనం చేయాలని, కుటుంబాలని చిన్నాభిన్నం చేయాలని ఆటలాడుతున్న దురాత్మ సమూహాలు కాలిపోవునుగా కేస్తున్నాము. తల్లిదండ్రులను వేధిస్తున్న బిడ్డలు ప్రభావైన మారు మనసు పొందుదురుగాక. తల్లిని తండ్రిని ప్రేమించేవారుగా, సన్మానించేవారుగా మారుదురుగాక. తాగుడికి, దుర్వ్యసనాలకి లోనైపోయి భార్య బిడ్డల కుటుంబాలని ప్రభావం రోడ్డుకి ఈడుస్తున్నటువంటి సకల విధమైన పురుషుల హృదయాన్ని ఇప్పుడే దర్శించండి. యేసు నామములో దుర్వ్యసనాల నుంచి ప్రతి ఒక్కరు దూరమై బయటికి వచ్చుతారు కాక. విదేశాలలో మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభావం, ఈ వాక్యాన్ని వింటున్నారు, బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకముగా ప్రభావైన ఎంతమంది అయితే ప్రభావైన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల నిమిత్తమై ప్రభావం, వారికి ఉన్న ప్రతికూల పరిస్థితుల నిమిత్తమై జీవితం మీద ఆశను కోల్పోయి విరక్తిలో ఉన్నారు. బిడ్డల్ని కాపాడి, బిడ్డలకి ప్రభావం చాలిన దేవుడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం. సకల విధమైన పరిస్థితుల నుంచి బిడ్డల్ని ప్రభావాన్ని విడిపించి స్వస్థతను అనుగ్రహించి బలపరిచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. నిండైన ప్రభావాన్ని దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. మరి అదేవిధంగా ప్రభావైనా నాకు ఇచ్చినటువంటి ప్రభావాన్ని, ఈ కుటుంబాన్ని అందరినీ ప్రభావైనా, ఇది క్రీస్తు పరిచయ కుటుంబాన్ని అంతటిని, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి బిడ్డలకి చాలిన దేవుడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దిన దీవెలతో బిడ్డలను నింపి నడిపించండి. మరి ఎంతమంది అయితే ప్రభావైన ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటున్నారో ఆ బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి క్షేమకరంగా వారి గమ్యాలకు వారిని చేర్చమని, అయా ఇతని దీవులతో బిడ్డలు నింపి నడిపించమని, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములకి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.